హలో అండి. నేను డాక్టర్ నైని. కన్సల్టెంట్ అట్ 49 హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. చాలామంది కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా పీరియడ్ మిస్ అయింది అని అనుకోండి, వాళ్ళు వెంటనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. సో ఇలా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ కిట్లో మనకి యూజువల్గా 2 డార్క్ లైన్స్ వస్తాయి. 2 డార్క్ లైన్స్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయినట్టు. కానీ కొంతమందిలో ఈ టెస్ట్ చేసినప్పుడు ఒక లైన్ అనేది లైట్గా వస్తుంది. అంటే చాలా వీక్ పాజిటివ్ అంటామన్నమాట. అంటే డార్క్గా కనిపించదు, చాలా లైట్గా కనిపిస్తుంటుంది 1 లైన్ అండ్ 1 లైన్ డార్క్ ఉంటుంది. సో ఇలా లైట్గా లైన్ వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి, ప్రెగ్నెన్సీ ఉన్నట్టా లేనట్టా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. సో ఇలా వీక్ లైన్ వచ్చింది అని అంటే దానికి కొన్ని రకాల కారణాలు ఉండొచ్చు. మెయిన్గా వచ్చేసి ఫస్ట్ రీజన్, మీరు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చాలా ఎర్లీగా చేసుకున్నారంటే, మీ మిస్డ్ పీరియడ్ ఇంకా రాలేదు కంటే ముందే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు అనుకోండి, అలా లైన్ లైట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కొంతమందిలో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట ముందు నుంచి. సో వాళ్ళలో ఓవులేషన్ అనేది లేట్గా అవుతుంది. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే పీరియడ్ మిస్ అయినా కానీ ఈ టెస్ట్ చేసుకున్నప్పుడు అది వీక్ పాజిటివ్ వస్తుంది. బట్ మళ్ళీ దాన్ని రిపీట్ చేసినట్టయితే అది మళ్ళీ డార్క్గా మారుతుంది. అంటే వాళ్ళలో గ్రోయింగ్ ప్రెగ్నెన్సీ ఉంది కానీ లేట్గా అది డిటెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా కొన్నిసార్లు ట్యూబ్స్లో పెరగచ్చు. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో కూడా మనకి ఈ మిస్డ్ పీరియడ్ తర్వాత ఈ టెస్ట్ అనేది చేస్తే అందులో వీక్ లైన్ అనేది లైట్గా లైన్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎందుకు ఈ ప్రెగ్నెన్సీలో మనకి యూరిన్ టెస్ట్లో ఈ లైన్ రావటం ఇదంతా ఏంటి అని అంటే, ఇది మనకు బాడీలో ఏమవుతుందంటే, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే తయారైన పిండం నుంచి మనకి బాడీలో కొన్ని రకాల ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఏంటంటే HCG, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ అనే ఒక హార్మోన్, అది బ్లడ్లో రిలీజ్ అవుతుంది. అది అలాగే యూరిన్లో కూడా మనకి ఆ హార్మోన్ కనిపిస్తుంది అనమాట. సో ఆ హార్మోన్ లెవెల్స్ని డిటెక్ట్ చేయడమే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒక ముఖ్య ఇదనమాట. సో ఆ హార్మోన్ అనేది యూజువల్గా ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న కిట్స్ అన్ని కూడా చాలా సెన్సిటివ్. అంటే మన బ్లడ్లో ఈ వాల్యూస్ అట్లీస్ట్ ఒక 30 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ లేదా 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉన్నా కూడా ఇది మనకి యూరిన్లో తెలిసిపోతుంది. కానీ ఎప్పుడైతే మరి ఇలా యూరిన్లో ఈ టెస్ట్ చేసుకున్నప్పుడు అది వీక్గా వచ్చింది అంటే నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, నిజంగా ప్రెగ్నెన్సీ ఉన్నట్టా లేనట్టా అనేది ఎలా చేసుకోవాలి, స్కానింగ్ ఏమైనా చేసుకోవాలా ఏంటి అని అందరూ అడుగుతుంటారు. సో దీనికి ఏంటంటే బేసిక్గా ఒకవేళ మీకు ఈ సిమ్టమ్స్ ఏమీ లేవు అని అంటే మళ్ళీ ఆ టెస్ట్ని మీరు 2 డేస్ తర్వాత రిపీట్ చేయొచ్చు. సో అప్పుడు కనుక అది మరి డార్క్గా వచ్చింది అని అంటే ప్రెగ్నెన్సీ గ్రో అవుతున్నట్టు. లేదు మళ్ళీ అలానే వీక్గా వచ్చింది, లేదా మీకు ఇంకేమైనా కడుపు నొప్పి, గిడ్డినెస్ రావడము, స్పాటింగ్ రావడము ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అని అంటే వెంటనే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే బ్లడ్లో మనకి సీరం బీటా HCG లెవెల్స్ చెక్ చేయడం అనమాట. సో అలా సీరం బీటా HCG బ్లడ్లో టెస్ట్ చేసినప్పుడు అది కనుక మనకి రేజ్ అయినట్టయితే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయినట్టు. కానీ మనకి స్కానింగ్లో ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలియాలి అంటే మనకి బ్లడ్ టెస్ట్లో అట్లీస్ట్ 1000 యూనిట్స్ కంటే ఎక్కువగా ఉంటేనే మనకి స్కానింగ్లో అది మనకి తెలుస్తుంది. సో ముందుగా మనకి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బ్లడ్ టెస్ట్. సో బ్లడ్ టెస్ట్లో మనకి కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ లెవెల్స్లోనే ఉన్నాయి అంటే 25 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ కంటే ఎక్కువగా ఉంది అని అంటే దాంట్లో పాజిటివ్ అని ఇస్తాం. సో మనకి ఇది గ్రోయింగ్ ప్రెగ్నెన్సీయా కాదా, మరి తక్కువ లెవెల్స్ ఉన్నాయి, స్కాన్లో మనకి ప్రెగ్నెన్సీ తెలియదు, ఈ ప్రెగ్నెన్సీ అనేది పెరుగుతుందా లేదంటే ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా తెలియాలి అని అంటే రిపీట్ బీటా HCG మళ్ళీ బ్లడ్లో 48 అవర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే ఏంటంటే ఆ లెవెల్స్ అనేవి డబుల్ కంటే ఎక్కువ అవ్వాలి. అలా డబుల్ కంటే ఎక్కువ అవుతుంది అంటే, సపోజ్ ఈరోజు మనం చేసినప్పుడు లెవెల్స్ అనేవి ఒక 400 యూనిట్స్ వచ్చింది అంటే మళ్ళీ 48 అవర్స్ తర్వాత అది 800 కంటే ఎక్కువ 900, 1000 అట్లా వచ్చింది అని అంటే అది పెరిగే ప్రెగ్నెన్సీ అన్నట్టు. సో అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు తక్కువగా పెరుగుతుంది, 50% కంటే తక్కువగా పెరుగుతుంది అని అంటే అప్పుడు మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా లేదంటే ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీయా. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అనేది జస్ట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అది పూర్తిగా పెరగదు. అలాంటిది ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ అంటారు, లేదంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది గమనించుకోవాల్సి ఉంటుంది. సో మీ విషయంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కానీ లైన్ లైట్గా వచ్చింది అని అంటే దానికి ఎలాంటి కారణాలు ఉండొచ్చు అనేది వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ రకమైన టెస్టులు చేయించుకోవాలి అనేది తెలుసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.